ఒకవేళ మీకు మరణానంతర జీవితం గురించి ఏదైనా సందేహం ఉంటే మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, తరువాత వీర్య బిందువుతో, ఆ తర్వాత నెత్తుటి గడ్డతో, ఆపై మాంసపు కండతో. అది రూపం కలదిగాను, రూపం లేనిదిగాను ఉంటుంది. మేము ఈ విషయాన్ని మీకు యథార్థం ఏమిటో స్పష్టం చేయాలని తెలుపుతున్నాము. మేము కోరిన వీర్య బిందువును దానిని ఒక ప్రత్యేక కాలం వరకు మాతృగర్భాలలో నిలిపి ఉంచుతాము. తర్వాత మిమ్మల్ని ఒక శిశువు రూపంలో బయటకు తీస్తాము. ఆ తర్వాత మీకు పెట్టి పోషిస్తాము. మీరు నిండు యవ్వన దశకి చేరడానికి మీలో ఒకడు ముందుగానే వెనకకు పిలుచుకోబడతాడు. మరొకడు అతి నికృష్టమైన వయస్సు వైపునకు మరలింపబడతాడు. అంతా తెలిసిన తర్వాత కూడా ఏమీ తెలియకుండా ఉండటానికి ఎండిపోయిన నేలను మీరు చూస్తున్నారు. తరువాత మేము దానిపై వర్షం కురిపించగానే అకస్మాత్తుగా అది పులకరిస్తుంది మరియు ఉబుకుతుంది. ఇంకా అది అన్ని రకాల మనోహరమైన మొక్కలను మొలకెత్తించడం ప్రారంభిస్తుంది. దీనికంతటికీ కారణం అల్లాయే సత్యం కావటం.